చేస్తుండండి. మీకు 20 ఏళ్ళు మీరు కోరిన రాక బ్రిడ్జ్ కట్టేయమని, మీరు కోరిన రాక 4 లేన్ల రోడ్లు వేయమని, మీరు కోరిన రాక సిమెంట్ రోడ్లు వేయమని మీరేం కోరలే. కానీ మీ బిడ్డగా నాకు తెలిసిన వాడిగా మీ అవసరాలను గుర్తించి నేనే అన్ని పనులు చేసిన. ఇప్పుడు అవి చెప్తాను, ఇవి వేసిన అవి వేసిన. నువ్వు మొన్న వరదలు వచ్చినప్పుడు వాగు దాడుతున్నప్పుడు నీకు గుర్తొస్తుంది ఈ బ్రిడ్జి లేకపోతే ఇలా ఊళ్ళకెళ్ళి బయటికి పడలేం కాదని. నీకు ఇదే ఉప్పల్ చెరువు కింద మూరడు గొంతులు ఉంటుండే గోతులు. సైకిల్ మోటార్ పోతున్నప్పుడు, ఆటోలో పోతున్నప్పుడు గర్భిణీ స్త్రీలు పడే అవస్థ ఎంతో నాకు తెలుసు. ఇవాళ ఉన్నాయా గట్లా? ఇవాళ ఎక్కడ ఉన్నాయా గట్లా? కోరిండ్రు ఎవరైనా? చేస్తాం బాధ్యత. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఏమంటారంటే నేను గెలిస్తేనే వస్తుంది, ఎవరు గెలిచినా వస్తాయి. గుర్తుపెట్టు. ఒకవేళ నేను 2004లో మీరు గెలిపించారు, మనం నిత్యం పట్టాల మీద రోడ్ల మీద ఉద్యమాలు చేసామా లేదా? కానీ మనకు అన్నీ వచ్చినాయి. మనకి ఇండ్లు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, మనకు రోడ్లు వచ్చినాయి, మనకు మూరీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే కొట్లాడినాయి కాబట్టి. నేను కూడా ఎమ్మెల్యేనే కాబట్టి వచ్చినాయి నాకు. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేకే వస్తాయి, అధికార పార్టీ కాకపోతే రావు అనేది కేసీఆర్ వచ్చినాక మొదలైంది. కానీ అంతకుముందు లేకుండా ఇట్లా ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా నా కన్నూరుకి ఏదైనా అవసరం పడితే తెచ్చగలిగే కెపాసిటీ స్వాతికి దాని వెనుక ఉండే నాకుంటుంది. మీరు గట్లా వీళ్ళకి ఇస్తేనే వస్తాయంటే అవన్నీ భయపడకూడదు. విన్నాం, ఎంతమందిని చూస్తేవి, ఎంతమంది కోట్లు ఎత్తివి, ఇవంతా నడవంతరాల కొంతమంది ఉంటారు. అప్పటి నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమం నాతో ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించి ఉండి పనిచేసి పెట్టిపోదామని చెప్పి హామీ ఇవ్వడానికి వచ్చినాడు. వారిని వార్డు మెంబర్లను మీరు గెలిపించండి, తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ వస్తా. అప్పుడప్పుడు నాకు కూడా బాధ్యత అయిపోయి అక్కడ నేను ఎంపీ అయిపోతుంది. నాకు అక్కడ 70 లక్షల మంది జనం ఉండే. అప్పుడంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఉండే, పెద్ద కుటుంబం అయిపోయింది అక్కడ. 70 లక్షల మందే, 40 లక్షల ఓట్లే కాబట్టి తీర్చలేదు. అయినా నేను చాలాసార్లు వచ్చిపోతున్నా, అప్పుడప్పుడు మెరుపులాగా వచ్చిపోతున్నా. ఇక్కడ మా మాజీ సర్పంచ్ రామచంద్రమని ఉన్నాడు, ఇక్కడ రమేష్ ఉన్నాడు, ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, మా మొగిలి ఎంపీటీసీ ఉన్నాడు, వీరున్నారు, ఇంకా నాయకులు ఉన్నారు. నేను ఒకటే, దీనికి పంచాయతీ అక్కర్లేదు, దీనికి పెద్ద ఆగమాగం కావాల్సి అక్కర్లేదు. 11వ తారీఖు నాడు ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లలో నీ గుర్తేం గుర్తమ్మా? ఫుట్బాల్ గుర్తు. ఆమె గుర్తున్న ఫుట్బాల్ గుర్తు, వార్డు మెంబర్ గుర్తు వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి దయచేసి గెలిపించండి. ఇలా మనం మాయ మాటలు వింటాం, ఎవడైనా నటిస్తే లొంగిపోతాం. కొంచెం ఏడవగానే లొంగిపోతుంది, మీరు ఎడితే వాళ్ళు ఏడిసి ఆగమైపోయాయి, ఎవడు కనపడకపోయా. వస్తాండి ఎవడైనా మీ వాడకట్టుకు వచ్చిండి, ఎవరైనా మీ వాడకట్టుకు చేస్తుండ్రు ఏమన్నా. అందుకని ఆగం కావాలి. ఇది కులం పంచాయతీ కాదు, ఓట్లు ఈ గ్రామాన్ని బాగు చేసుకునే, మన బతుకుల్ని బాగు చేసుకునే పంచాయతీ కాబట్టి దీనికి జెండా లెక్కలేదు, దీనికి పార్టీ లెక్కలేదు. దీనికి కేవలం మనసున్న మనిషి కావాలి, నీతో కలిసిపోయే మనిషి కావాలి, నీ అంటే అనే మనిషి కావాలి. కాబట్టి వార్డు మెంబర్లని, సర్పంచ్ని ఇలా గెలిపించి స్వాతి కిషన్ రెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి ఫుట్బాల్ గుర్తుకే